రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి దాదాపు ఏడాది గడుస్తుంది. ఈ ఏడాది కాలంలో ప్రతి సభలోనూ కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకేం చేసింది ఏమీ లేదు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. నిరుద్యోగ భృతి అన్నారు, కళ్యాణ లక్ష్మిలో నిరుద్యోగ భృతి ఎప్పుడు అంటే మనం ఉద్యోగాలు ఇవ్వనప్పుడు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడాలి. ప్రభుత్వం రావడంతోనే ఉద్యోగాల జాతరనే మొదలుపెట్టింది. మీరెందుకు పెట్టిరు? అది గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్లకు మీరు నియామక పత్రాలు ఇచ్చి యాదగిరిగుట్ట అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమే కదా. ఒక్కసారి మీ కెమెరాలు తీసుకొని మనమే యాదగిరిగుట్ట పోదాం. అసలు కేటీఆర్ అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అవుతే ఏ కేసులో అరెస్ట్ అవుతారు? లగచర్ల ఇష్యూనా, ఫోన్ ట్యాపింగా, లేకపోతే మీరు పెట్టినటువంటి 55 కోట్ల కేసా? 55 కోట్ల అవినీతి జరిగిందని చెప్పినాం, కానీ ఈయన చేసింది 55 కోట్ల అవినీతి మాత్రమే అని చెప్పలే. ఒక ప్రైవేటు వ్యక్తులు జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి 15 కోట్లు ఇస్తారా? హైడ్రా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత అనేది వచ్చింది. పెద్దల ఇళ్లను వదిలేసి పేదల ఇళ్లను కూల్చుతున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తుంది. ఎప్పుడు మల్లారెడ్డి ఊలగొడుతున్నారు? ఫస్ట్ మొదలుపెట్టిందే మల్లారెడ్డి దగ్గర నుంచి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు వీళ్ళంతా పర్మిషన్లు ఇస్తేనే కదా వాళ్ళు ఇల్లు కట్టుకున్నది. వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఎందుకు చర్యలు లేవు? మరి 100% వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. మొన్న జరిగినటువంటి లగచర్ల కలెక్టర్ పై దాడి ఘటనలో చాలా మందిని మీరు జైలుకు తీసుకెళ్లి 3rd డిగ్రీ చేస్తున్నటువంటి చాలా మంది కూడా ఆరోపణ చేస్తున్నారు. లగచర్లలో భూములు ఇవ్వలేని రైతులను సీఎం సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నారని బూతులు తిట్టిన ఆడియో కూడా వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నట్ట, కాంగ్రెస్ లో ఉన్నట్ట? ఇంకా ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? తెలంగాణ ప్రజలకు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతుంది? విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.